పొందుతారు. శరణం అంటే ఏంటో కదా, పట్టుకొనుట. ఆయన తప్ప మరొకటి ఏదీ కాదు అని పట్టుకోవడాన్ని శరణాగతి అంటారు. ఇది తెలుసుకోవాలి. ఒకసారి రమణ మహర్షి వద్దకు ఒక ఆవిడ వెళ్ళి, ఏమంటే జ్ఞానం కంటే శరణాగతి బెటర్ కదండి అందుట. ఇలా పెద్దవాళ్ళ దగ్గర నోరు తెరవచ్చా అండి, కానీ అజ్ఞానం ఊరుకోదు. వెంటనే ఆ మాట అంటే ఆయన, సరే జ్ఞానం తర్వాత శరణాగతి అంటే ఏమనుకుంటున్నావో చెప్పు. శరణాగతి గొప్పది అని అన్నావే కానీ శరణాగతి అంటే నువ్వేమనుకుంటున్నావో చెప్పు, అది తెలియాలి. నిర్వచనాలు మనకు కొన్ని ఉంటాయి, శాస్త్రంలో అసలు ఉంటుంది, అది తెలుసుకోండి. ఇక్కడ మన నిర్వచనం బట్టి చెప్తే అలాగా. వెంటనే ఆవిడ అన్నది, ఏ కష్టం వచ్చినా దేవుడు దిక్కనుకోవడం, అది కాదమ్మా శరణాగతి. గొప్ప మాట చెప్పాడు. శరణాగతి అంటే భగవంతుడు తప్ప అన్యము లేదనే భావమే శరణాగతి అన్నాడు. ఇక్కడ జ్ఞానంలో దీనిని ఈశావాస్యమిదం సర్వం అన్నారు, ఇంకేమున్నది ఇక్కడ. అందుకే ఆయన తప్ప అన్యము లేదు అని భావం పట్టుకో. అంతేకాని ఈ సమస్య తీరడానికి ఆయన తప్ప అన్యం లేదు అనకు. ఎందుకంటే నీ పట్టు సమస్య తీరడం మీద ఉంది కానీ ఆయన మీద లేదు, ఇది తెలుసుకో. ఇక్కడ నీ పట్టు దేని మీద ఉంది? సమస్య తీరడం మీద, ఆయన మీద లేదు. అది భరోసా అనుకున్నావే తప్ప అది కాదు. కానీ శరణాగతి అంటే అది. అందుకే ఇక్కడ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, అతడు సర్వము నేనని నాయందే ఆనందిస్తూ ఉంటాడు ఇక్కడ. అటువంటి వాడు అమ్మా ఎప్పుడూ నశించడు, నంక్ష్యంతి, వాడు ఎప్పుడూ కూడా నశించడు సుమా. ఎందుకంటే వాడిని కాలం మింగదు. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నా యొక్క అనిమిషమైన హేతి నో లేడి అంటే అతన్ని మృంగదు. ఏమిటి అర్థం? నా ఆయుధం అతన్ని మింగదన్నాడు. ఏమిటి ఆయన ఆయుధం? కాలం ఆయన ఆయుధం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన కాలాతీతుడు. ఆ కాలానికి లొంగిపోయిన వాళ్ళం మనం. అటువంటి భక్తుడిని కాలం ఏం చేయదన్నాడు. కాలం ఏం చేయదంటే అర్థం ఏంటంటే, కాలానికి లొంగడం అంటే జననం మరణం మధ్యలో, ఇదే కదా కాలం అంటే. కాలానికి ఇంక వాడు గురికాడు అంటే అర్థం ఏంటి? వాడు మరి జనన మరణ పరంపరలో పడడు, నశించడు అని చెప్పాడు. అందుకే పరమాత్మని సర్వాత్మన శరణు వేడినటువంటి వారు ఆ స్థితిని పొందుతారు. పైగా నేనెవర్ని? ఆత్మా. ఈ మాట చాలా గొప్ప మాట అండి. నన్ను ప్రియమైన వాడిగా స్నేహితుడిగా భావించడం ఒకటి. ఎవరిని భావిస్తున్నారు? నన్ను. నేనంటే ఎవరిని? అది కూడా చెప్పాలి. వైకుంఠమునందున్న విష్ణువా, కైలాసమునందున్న శివుడా? వాడి యందే ఆత్మగా ఉన్న నన్ను అక్కడ చెప్పాడండి. ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఎందుకంటే భగవంతుడిని పట్టుకుంటే ఎందుకు తరిస్తున్నామంటే వాడు వేరే లేడు గనక అన్నాడు ఇక్కడ. ప్రపంచాన్ని పట్టుకుంటే ఎందుకు నశించిపోతున్నామంటే అది మనకు వేరైనది గనక, అంతే, ఇంకేమీ లేదండి ఇక్కడ. సులభం. ఈ మాటల్ని చక్కగా గ్రహించగలిగేటువంటి శ్రోతలు దొరకడం నేను చేసుకున్న అదృష్టం, మరొకటి కాదు ఇక్కడ. కనుక భగవానుడు ఆత్మస్వరూపుడు, అది దీని యొక్క గొప్ప విషయం. ఆత్మ అంటే అర్థం ఏమిటి? ఆత్మ అంటే మరేమిటో కాదు, నేను అనే చైతన్యానికి ఏది ఆధారమో దాన్ని ఆత్మ అంటారు. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి చాలు ఇక్కడ. ప్రధానంగా నేను అని ప్రతివాడు అనుకుంటున్నాడు. ఏది ఉండడం వల్ల నేను అనుకుంటున్నావు, ఇది ఆలోచించుకోండి, తర్వాత బయట పెడతాడు. శరీరం ఉండడం వల్ల కాదుట, బుద్ధి ఉండడం వల్ల అది అంతకంటే కాదు. ఎందుకంటే ఈ శరీరం కూడా మర్చిపోయి నిద్రపోతున్నప్పుడు కూడా నేనుంది, ఇది ఆలోచించమన్నాడు. కనుకనే ఆ నేనుకి ఆధారం ఆయన. ఎవరు? పరమాత్మ. ఎక్కడున్నాడు? వాళ్ళలోనున్నాడు. కనుక నేనుకి ఆధారమై ఉన్నవాడిని నేనే గనక నన్ను నావాడని ఎవడైతే పట్టుకుంటున్నాడో వాడు తన స్వస్వరూపాన్నే తనదిగా పట్టుకుంటున్నాడు కనుక తన స్వరూపాన్నే తాను తెలుసుకుంటాడు. ఇది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక భగవంతుడిని నువ్వు ఏ రూపంతో ఉపాసించినా భగవంతుడని తెలుసుకుని ఉపాసిస్తున్నప్పుడు అతన్ని ఆత్మయే గనక, ఆయన దగ్గరవాడు గనక ఆ అనుభూతి నీకు లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి. బయట వస్తువుని ఊహించుకోవడం వేరు, భగవంతుడిని భావించడం వేరు, ఉన్నవాడిని భావించడం అది అక్కడ. అది అందుకే ఇక్కడ ఏషామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురు సుహృదో దైవం ఇష్టం. వారికి ఆత్మస్వరూపుడినైన నన్ను, నిజానికి అందరికీ ఆత్మస్వరూపుణ్ణి నేను, కానీ ఆ భక్తులున్నారే వాళ్ళకి ఆత్మస్వరూపుణ్ణైన నన్ను ప్రియమైన వాడిగా, సుతునిగా, సఖునిగా, గురువుగా, స్నేహితునిగా, ఇష్టదైవంగా ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ నన్ను. ఇమం లోకం తథైవ. అటువంటి వారికి ఈ లోకం మీద ఆసక్తి ఉండదు, పైలోకం మీద కూడా ఆసక్తి ఉండదు. ఏ ఆసక్తి లేకుండా నీరసంగా ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు కారు వాళ్ళు. దేని మీద ఆసక్తి లేదు, ఎందుకంటే సారవస్తువు మీద ఆ ఆసక్తి ఉంది గనక అన్నారు ఇక్కడ. దాని మీద ఆసక్తితో ఇది వాళ్ళకి ఇవి తెలియదు.
అటువంటి ఏకాంత భావంతో సేవించే వారికి వారి ఆత్మయే నేనని తెలుసుకుంటున్నారు గనక వారు అభేద స్థితిని పొందుతారు. ఆ అభేద భావంతో నన్ను ఉపాసించడమే ఏకాంత భక్తి అనిపించుకుంటుంది. ఆ ఏకాంత భక్తి ఎవరికి లభిస్తుందో వారు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం నుండి తరిస్తారు. స్పష్టంగానే చెప్పాడు కదా, ఇంకేమైనా ఇందులో అయోమయం ఉందా ఉండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఏకాంత భక్తి అని ఒక చక్కని మాటని చూపిస్తున్నాడు. దీనినే అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి అంటే ఏకాంత భక్తియే, పరమాత్మ తప్ప అన్యము లేదు అనేటువంటి భావం అది ఇక్కడ. అది ఏకాంత భక్తి అంటే. ఏకభక్తిని విశిష్యతే అని భగవద్గీతలో చెప్పిన మాట. అలాగే శాంతి పర్వంలో ఏకాంత భక్తి గురించి విశేషమైన ప్రస్తావన వస్తుంది. అక్కడ నారదుల వారు నరనారాయణుల ద్వారా దాన్ని వింటారు. అదొక విశేషమైన అంశం. ఆ ఏకాంత భక్తికే పరాభక్తి అని, అనన్య భక్తి అని, ముఖ్య భక్తి అని చెప్తుంది. అలాంటి ఆ భక్తినే ఆదర్శ భక్తిగా చెప్తున్నది భాగవతం. భాగవతం చెప్తున్నది ఆ భక్తిని. అలాంటి ఉత్కృష్టమైన భక్తి ముక్తిహేతు.